రామోజీరావు గారికి అస్సలు నచ్చని విషయాలు కొన్ని చెప్తారా? ఆయనకేంటంటే అండి, క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఒక్క నిమిషం కూడా ఆయన జీవితంలో లేటుగా రాడు. సొంత ఆఫీసులో మీటింగ్ అయినా సరే ఒక్క నిమిషం కూడా రాలేదు. ఓసారి ఎల్బీ నగర్లో నాగోల్ దగ్గర పెళ్ళికి 8ంటికి వస్తాన్నాడు ఆయన. అంటే ఇవాళ ఖచ్చితంగా లేట్ అవుతుంది అనుకున్నా, ఎందుకంటే ట్రాఫిక్ ఆయన కంట్రోల్లో ఉండదు కదా. మీరు నమ్మరు, పై ఫ్లోర్లోకి అది స్ట్రోక్ ఆఫ్ 8 గంటలకు ఖచ్చితంగా ఆ నిమిషంలో ఎంటర్ అయ్యాడు. పై ఫ్లోర్లో కూడా ఆ టైం అనేది చాలా ముఖ్యం. సూర్యుని ఆరాధిస్తారంట, టైంను అయినా చక్కగా కాలారాధకుడు, ఆయన కాలాన్ని ఆరాధించేవాడు. ఎప్పుడు కూడా ప్రతి క్షణం విలువ. తర్వాత ఆయన వేస్టేజ్ ఆయన జీవితంలో లేదండి. ఇష్టపడ్డా ఆయన. నేను ఆయన ఇంకో మిత్రుడు జాస్తి విష్ణు గారు ముగ్గురము విజయవాడలో కలిసి భోజనం చేస్తున్నామండి. తిన్న తర్వాత కంచం చూస్తే వడ్డించక ముందు ఎంత నీట్గా ఉందో కంచము, తిన్న తర్వాత కూడా అంతే నీట్గా ఉంది. నేను అన్నం పారేస్తుంటా. చూసి ఏంటి సార్ అంత నీట్గా ఉంది, ఏమి అన్నీ ఏం మిగులుతలేదంతా అన్న. అంటే శంకరనారాయణ నీళ్ళ గ్లాస్ కూడా చూడమన్నాడు, మంచినీళ్ళ గ్లాసు. చూసా, ఒక్క చుక్క కూడా మిగలలేదు. అంటే వేస్టేజ్ ఆయనకి ఇష్టం ఉండదు. టేస్ట్ చేయాలి కానీ వేస్ట్ చేయకూడదు అని. అదే తెలుగుదేశం అధినేత చంద్రబాబు పట్ల రామోజీరావు వైఖరి ఎలా ఉండేది? చంద్రబాబు పట్ల నిజంగా చెప్పాలంటే ఆయనకు కొడుకుల విషయం కూడా చెప్పలేదు ఆయన. ఇప్పుడు చంద్రబాబు గారి మీద మాత్రం చాలా అభిమానం, ఒక్కోసారి మైమరిచిపోయేంత అభిమానం ఆయనకు. ఓసారి అన్నాడు, నేను ఏదో ఆయన అడగాలని అడుగుతూ ఉంటా, ఏమండి మీరు ఎలక్షన్స్ ముందు 8 రోజుల మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో నేను అడిగాను, సిఈబి వాళ్ళందరూ ఉన్నారు, కాలమిస్టులు ఉన్నారు, ఏమండి మీరు కింగ్ మేకర్ కదా, అట్లాగే భార్యాభర్త ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు అన్నాడు. చివరకు అమరావతి అంటాం కానీ అమరావతిని మొట్టమొదట ప్రపోజ్ చేసింది, ప్రతిపాదించింది రామోజీరావు గారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పారట అమరావతిని రాజధాని చేస్తే బాగుంటుంది అని. నిజానికి అప్పుడు అన్నాడు, ఏముంది అమరావతిలో ఏంటి గొప్పతనం అన్నారట. అంటే ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మాకు పెద్ద లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీలో చాలా గొప్ప లైబ్రరీ, ఆ లైబ్రరీలో ఉన్న ఫైల్స్ అన్ని తెప్పించి ఆయనకు పంపించారట. ఆయన కూడా సంతోషపడి అమరావతి రాజధానికి ఆయన దాన్ని ముందు తీసుకెళ్లారు. అట్లాగే అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేయడానికి కూడా కారణము రామోజీరావు గారట. అది చంద్రబాబు గారికి చెప్తే అది అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, అది కూడా మెటీరియలైజ్ అయింది. ఏంటంటే ఒకటి పట్టుకున్నాడంటే అది సాధించేంతవరకు ఆయన ఊరుకోరు. తన కోసం అని పెద్ద ఆలోచించరు, తను ఎక్కడికి వెళ్ళరు. మీరు ఎవరైనా సరే రామోజీరావు గారు మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడని, ముఖ్యమంత్రికి వెళ్ళాడని, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడని ఎక్కడ చదివారా మీరు? ఎక్కడికి వెళ్ళడు. ఎవరైనా వస్తే ఆయన దగ్గర రావాల్సింది తప్ప. దట్ ఈజ్ నాట్ ఈగో. ఆ ఎవరి దగ్గరికన్నా వెళ్తే పని మీద వెళ్ళినట్టు. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టడానికి కూడా చాలామంది ముఖ్యమంత్రులు మేము సైట్ ఇస్తామని, సౌకర్యాలు ఇస్తామని చేయలేదు. చివరికి మోడీ కూడా అడిగారట, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాకు కూడా కట్టి పెట్టండి అని ఫిల్మ్ సిటీ లాంటిది. ఆయనకేంటంటే ఎవరికి తలవంచని తత్వం అయింది అది.